ప్రైజ్ లార్డ్. రెవరెండ్ ఎం దేవదానం, సిఎస్ఏ సెంటినరీ క్రైస్ట్ చర్చ్, ఫెలో హౌస్ పేట. ఈ దినము జూన్ 1 ఆదివారం జ్ఞాపకం చేసుకుని మా చర్చ్ నందు ప్రభు యొక్క సంభక్తిప ఆరాధన జరగడం జరిగింది. ఈ ఆరాధనలో అనేక మంది విశ్వాసులు పాల్గొనడం జరిగింది. మరి యొక్క దినము ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల ఆదివారాన్ని జ్ఞాపకం చేసుకుని పిల్లలను ఆశీర్వదించడం జరిగింది. ఈ ఆరాధనలో మా యొక్క ప్యారిష్ కమిటీ, సంఘ విశ్వాసులు అందరూ కూడా సంతోషకరంగా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సిఎస్ఏ సెంటినరీ క్రైస్ట్ చర్చ్ హిస్టారికల్ చర్చ్ మన ఏలూరు ప్రాంతానికి అలెగ్జాండర్ దొర గారు సేవ చేసిన ప్రాంతము. ఈ ప్రాంతంలో 1890వ సంవత్సరంలో ఈ యొక్క చర్చ్ ఆరాధనలు ప్రారంభింపడం జరిగింది. అనేక మంది విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు. మరి ఈ సమయంలో మరి ఎంటీవీగా వచ్చి మా యొక్క ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ దేవుని పక్షాన, అదేవిధంగా పాస్టర్ గారి పక్షాన, ప్యారిష్ కమిటీ, సంఘ విశ్వాస పక్షాన నిండు కృతజ్ఞత వందనలు తెలియజేస్తూ మీ యొక్క టీవీ ద్వారా అనేక మందికి దేవుని యొక్క సువార్త అందింపబడాలని తెలియజేస్తూ మీ అందరిని ఆశీర్దిస్తూ ఈ యొక్క మాటంతటితో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఇది బ్యాప్టిజం టబ్. ఇది పూర్వము అలెగ్జాండర్ కాలంలో ఈ యొక్క బ్యాప్టిజం టబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 140 సంవత్సరముల యొక్క చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క టబ్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ఆల్టర్లో ఉన్నటువంటి చైర్స్ కూడా మనం గమనించాలి. అవి కూడా పురాతనమైనవి. అలెగ్జాండర్ దొర గారి కాలంలో అన్నింటిని కూడా ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పురాతనమైన లైబ్రరీ ఉండేది. అనేక మంది క్రైస్తవ విశ్వాసులు వచ్చి ఆ లైబ్రరీలో క్రైస్తవ విశ్వాసం గురించి చదువుకోవడం జరిగింది. ఇక హిస్టారికల్ చర్చ్, తర్వాత అక్కడ పార్సనేజ్ ఉంటుంది. ఆ పార్సనేజ్లో అలెగ్జాండర్ దొర గారు జీవించి ఉన్నారనే సాక్ష్యము చరిత్ర మాకు తెలియజేస్తుంది. తర్వాత ఒక స్టాట్యూ కూడా గమనిస్తుంటాం. ఎందుకంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అలెగ్జాండర్ దొర గారు ఈ ప్రాంతంలో సంచరించి ఉన్నారని, ఇక్కడ ఉన్నారనే ఉద్దేశము. అదేవిధంగా ఆయన యొక్క వెహికల్ బండి తోలిన వారు కూడా ఈ యొక్క చర్చ్కి సంబంధించినటువంటి వ్యక్తిగా చరిత్ర మాకు తెలియజేయబడుతుంది. అది దీని యొక్క విశిష్టత. మొదటి యానివర్సరీ జరుపుకున్నటువంటి ఎంటీవీకి సిఎస్ఏ సెంటినరీ క్రైస్ట్ చర్చ్ పాస్టర్ గారి పక్షాన, ప్యారిష్ కమిటీ, సంఘ విశ్వాసులందరి పక్షాన మీ టీవీకి నిండు శుభాకాంక్ష వందనాలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించిన గాక. ఆమేన్. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.